వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటివరకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది స్పీకర్కి అని మాత్రమే విన్నాం. కానీ ఇప్పుడు ఆ చివాట్ల నుంచి కాస్త డోస్ పెంచి నోటీసులు కూడా ఇచ్చింది. ఇంతకీ ఆ నోటీసులు ఎందుకు ఇచ్చింది అండ్ దాంతోపాటు ఆ నోటీసులో ఏం పేర్కొంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో గడ్డం ప్రసాద్ పైన సుప్రీంకోర్టు సీరియస్ అయిన సందర్భాలు ఎన్నో అని చెప్పడం కంటే కూడా విచారణ జరిగే ప్రతిసారి అండ్ వాయిదా వేసే ప్రతిసారి చివాట్లు పెడుతూనే ఉంది అనర్హత వేటుకు సంబంధించిన ఎమ్మెల్యేల విషయంలో. సో అనర్హత వేటుకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ అభియోగాలు ఎదుర్కొంటుంటే అందులో 7 మందికి ఇప్పటికే గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చిండు. సో క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు బీఆర్ఎస్ వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పారు. సో వాళ్ళకి మీరు ఏదైతే పార్టీ మారారు, పార్టీ ఫిరాయించారు అండ్ పార్టీ బీఫామ్ పైన గెలిచి పక్క పార్టీ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారు అని చెప్తున్నారు, అందులో పూర్తిగా అవాస్తవం. సో ఈ 7 మంది ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు. సో కాంగ్రెస్ వాళ్ళని కేవలం నియోజకవర్గంలో కావచ్చు, ఇక్కడ ఉండే కాంగ్రెస్ మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రిని కావచ్చు, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు కలుస్తున్నారు అని చెప్తూ ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన ఇప్పుడు 7 మంది పైన క్లీన్ చిట్టే గడ్డం ప్రసాద్కి ఒక ట్విస్ట్గా మారిన సందర్భం. సో ఇప్పటి వరకు ఈ క్లీన్ చిట్ పైన బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడడమో లేదంటే కోర్టులో కేసులు వేయడమో ఇట్లాంటివన్నీ కూడా చూసాం. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్తో పాటు బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా సుప్రీంకోర్టులో ఒక పిల్లేషన్. సో ఆ పిల్ల ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టి క్లీన్ చిట్ ఇచ్చిండ్రో అదంతా కూడా అవాస్తవమే. సో 7 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచారు, బ్రీఫామ్ పైనే గెలిచారు. వాళ్ళ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారమే కార్యక్రమాలు చేస్తున్నారు. అండ్ అదే కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో మాత్రమే పాల్గొంటున్నారు తప్ప బీఆర్ఎస్కి సంబంధించిన ఏ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనట్లేదు. అండ్ కేవలం చెప్పడం మాత్రమే మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తున్నారు తప్ప పూర్తిగా వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు అంటూ. సో ఈ 7 మంది పైన ఇంత ఎవిడెన్స్ ఉన్నా, ఇన్ని ఎవిడెన్స్ బీఆర్ఎస్ సమర్పించినా స్పీకర్ వాళ్ళకి క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు నాగేశ్వర్ రెడ్డి ఒక పీల్ వేయడం జరిగింది. అయితే గతంలో ఇదే అంశం పైన కేటీఆర్ కూడా వేసిండ్రు. సో కేటీఆర్ వేసిన పిల్లు అండ్ నాగేశ్వర్ రెడ్డి వేసిన పిల్లు ఈ 2 జతపరిచి ఫిబ్రవరి 6వ తేదీన విచారణ జరగబోతుంది. సో ఆ విచారణకి గడ్డం ప్రసాద్ని కూడా రావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు, నోటీసులు కూడా జారీ చేసింది. సో ఇప్పటికే గత 3 రోజుల క్రితం ఇచ్చిన వాయిదాలో 2 వారాల వ్యవధిలో మిగతా 3 పైన కూడా డెసిషన్ తీసుకోవాల్సిందే అంటూ సుప్రీం చెప్పిన పరిస్థితి. సో దాంతోపాటు మళ్ళీ ఇది అంటే ఇక్కడ గడ్డం ప్రసాద్ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, కరవమంటేనేమో కప్పకు మస్తు కోపం వస్తుంది, విడమంటేనేమో పాము కోపం వస్తుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో గడ్డం ప్రసాద్ చిక్కుకున్నారు. సో గతంలో ఉండే సిచ్యువేషన్స్ వేరు, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటావు, లేదంటే ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటావు, ఇట్లాంటి అన్నీ వేరు. నిర్ణయం తీసుకున్న దానిపైన కూడా సుప్రీం సీరియస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టు ముందు గడ్డం ప్రసాద్ ఏం చెప్పబోతున్నాడు? సో ఇక్కడ ఆయన విచారణ జరిపిన తర్వాత ఇక్కడ ఆయనే సుప్రీం. ఇప్పుడు జరిపిన మా 7 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అండ్ బీఆర్ఎస్కి సంబంధించి ఆయనే సుప్రీంగా వ్యవహరించి నిర్ణయం చెప్పిండు. కానీ ఆ నిర్ణయం కేవలం ఏకపార్టీ పక్షంగా మాత్రమే ఉండడంతో ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తప్పుపట్టడానికి కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు బీజేపీ వాళ్ళు కూడా ముందుకొస్తున్నారు. సో ఇప్పటికీ గడ్డం ప్రసాద్ మన మిగతా 3 పైన అనర్హత వేటు ప్రకటిస్తాడా, లేదంటే 7 మందికి ఎట్లా క్లీన్ చిట్ ఇచ్చాడు, ఈ 2 వారాల్లో వాళ్ళకు కూడా మళ్ళీ అట్లే క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఇన్ కేస్ ఇట్లే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ పోతే రేపు పొద్దున గడ్డం ప్రసాద్కి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ముందు బీఆర్ఎస్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి దాదాపు 20 పేజీలకు పైగానే ఎవిడెన్స్ సబ్మిట్ చేసింది. సో దీనిపైన కోర్టు ఇప్పటివరకు అనర్హత వేటుకు సంబంధించి ఏం విచారణ జరుగుతుంది అని మాత్రమే గడ్డం ప్రసాద్ని ప్రశ్నించింది. కానీ ఎలాంటి విచారణ జరిగింది అనేది వచ్చే నెల 6వ తారీఖు నుంచి ఉండబోతుంది. సో నిజంగా కోర్టు గనక బీఆర్ఎస్ ఇచ్చిన ఎవిడెన్స్కి గడ్డం ప్రసాద్ చేసిన విచారణ సబ్మిట్ చేసిన వాటికి సాటిస్ఫై కాకపోతే గడ్డం ప్రసాద్కి ఇంకోసారి చివాట్లు తప్పవు. కానీ ఈసారి చివాట్లతో సుప్రీం వదిలిపెడుతుందా, లేదంటే కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదవుతుందా అనేది చూడాలి.